హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా 90స్లో వచ్చిన ఒక డార్క్ అండర్ రేటెడ్ హర్రర్ మూవీ నెదర్ వరల్డ్ 1992. ఇది జంప్ స్కేర్లతో భయపెట్టే సినిమా కాదు, మెల్లగా చీకట్లో మనసుల్లో దూకిపోయి హర్రర్ మూవీ. ఓల్డ్ మ్యాషన్స్ అయితే ఉంటాయి, సీక్రెట్ కల్ట్ అయితే ఉంటుంది, ఇవన్నీ కలిపి క్రీపీ స్టోరీ ఇది. మనం ఇప్పుడు స్టోరీ సెటప్లోకి వెళ్ళినట్టయితే, కథ ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తన తల్లి అనుమానాస్పదంగా చనిపోతుంది. ఆమె పెద్ద పాత బంగ్లాలో గ్రామంలో ఉంటుంది. తల్లి మరణం తర్వాత ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ వాతావరణం చాలా స్ట్రేంజ్‌గా ఉంటుంది. ఇంటి చుట్టూ ఎప్పుడూ పొగమంచు. గ్రామస్తులు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరో చూస్తున్నట్టు అనిపించడం. ఆ అబ్బాయి త్వరగా అర్థమవుతుంది ఇది సాధారణ ప్లేస్ కాదని. మిస్టరీ బిగిన్స్ ఎక్కడవుతుంది. ఇంట్లో వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి కొన్ని భయంకరమైన విషయాలు గమనిస్తాడు. పాత ఫోటోలు, రహస్య గదులు, విచిత్రమైన గుర్తులు, ఇవన్నీతో కలిపి ముఖ్యంగా తన తల్లి గురించి చాలా డార్క్ నిజాలు బయటపెడతాయి. అక్కడ ప్రజలు కూడా సాధారణ వాళ్ళు కాదని అనుమానం పెరుగుతుంది. కొద్ది కొద్దిగా ఆ అబ్బాయి తెలుసుకుంటాడు ఆ గ్రామంలో ఒక రహస్య కల్టు ఉందని. వాళ్ళ సాధారణ పూజలు చేయరు. మనుషులు ఆత్మలను కొత్త శరీరంలోకి మార్చే శక్తి ఉంటుందని తెలుసుకుంటాడు. సోల్ ట్రాన్స్ఫర్ అంటే అమరత్వం కోసం చేసే భయంకర ప్రయత్నం. ఇది సినిమాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అట్మాస్ఫియర్ అండ్ హర్రర్ స్టైల్ ఎట్లా ఉందంటే, ఈ మూవీ స్పెషల్ ఏమిటంటే ఫాస్ట్ హర్రర్ కాదు, బ్లడ్ కోర్ ఎక్కువగా లేదు, స్లో బర్న్ హర్రర్, క్రీపీ విజువల్స్, సైకలాజికల్ టెన్షన్. ఓల్డ్ మ్యాషన్ అయితే సూపర్గా ఉంటుంది. క్యాండిల్ లైట్ సీన్స్, గ్రేవీ యాడ్ విజువల్స్ అయితే హైలైట్ అయితే ఉంటాయి. చూడగానే 90s హర్రర్ వైబ్స్ వస్తుంది. పర్ఫార్మెన్స్కి వచ్చేంటైతే ఆ అబ్బాయి అయితే సూపర్గా అయితే చేశాడు. సైడ్ క్యారెక్టర్స్ చాలా అన్సెట్టింగ్గా ఉంటారు, ఎస్పెషల్లీ విలేజ్ పీపుల్స్. డైరెక్టర్ సస్పెన్స్ని మెల్లగా బిల్డ్ చేశాడు. దీంట్లో మనకి పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే యూనిక్ స్టోరీ కాన్సెప్ట్, కల్ట్ హర్రర్ మిక్స్, క్రీపీ అట్మాస్ఫియర్, క్లాసిక్ 19s ఫీల్ అయితే ఇస్తుంది. దీంట్లో మనకి నెగిటివ్స్ ఏంటంటే అందరికీ నచ్చకపోవచ్చు. లో బడ్జెట్ ఎఫెక్ట్ కూడా ఈ మూవీ మీద అయితే చాలా అయితే పడింది. యాక్షన్ లవర్స్కి బోరింగ్ అనిపించవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే నెదర్ వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. జంప్ స్కేరీ కోరుకున్న వాళ్ళు కాదు, బట్ అట్మాస్ఫియర్ హర్రర్ లవర్స్కి పర్ఫెక్ట్. డార్క్, స్ట్రేంజ్, డిస్టర్బింగ్, ఇలా స్లో బస్టర్డ్ చూసే హర్రర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నా రేటింగ్ వచ్చి 5/3. అండర్ రేటెడ్ హర్రర్ మూవీ ఇది. మీకు కల్ట్ హంటెడ్ మ్యాషన్ స్టోరీస్ ఇష్టమైతే ఈ మూవీ డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్లో నెక్స్ట్ ఏ హర్రర్ మూవీ రివ్యూ కావాలో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్కేరీ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే